ఎవరు ప్రశ్నించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే మెడికల్ మాఫియా. డాక్టరు చీటీ రాస్తాడు, మందుల షాప్కి వెళ్తాం, దానిలో బేరం ఆడడానికి లేదు, ఆయన ఎంత చెప్తే అంత డబ్బులు ఇవ్వాలి. ఈవేళ ఉదాహరణకి అపోలో తీసుకుంటే అపోలోలో 300 రూపాయలు ఆ మందుల చీటీ మీద ఉంటే ఆయన 20% తగ్గించేస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు? మరి 300 రూపాయలు ప్రభుత్వ అనుమతితోటి ధర నిర్ణయించాడు కదా, మరి ఎందుకు 20% తగ్గిస్తున్నాడు అంటే ఇందులో ఇంకా మెడికల్ మాఫియాలో ఈవేళ 100% ఫ్రాడ్ జరుగుతుందనేది ఇవాళ కనబడుతూ ఉంది. రెండో పక్క ప్రతి జిల్లాలో డ్రగ్స్ అధికారులు ఉన్నారు, వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. ఏ వినియోగదారుల సంఘం, ఏ వినియోగదారుల కోర్టు కూడా ఈవేళ డాక్టర్ల వైపు కానీ, మెడికల్ షాపుల వైపు కానీ, ఫార్మా కంపెనీల వైపు కానీ చూడవు. ఎందుచేత